ఆర్ఎస్ఎస్ సమాజం ఆధారంగా పనిచేస్తుంది. సమాజం ఏదైతే కోరుకుంటుందో అదే సంఘ పనిచేస్తుంది, అంతకుమించి వేరే ఏం చెయ్యదు. ఇప్పుడు ఈరోజు సమాజానికి ఏం అవసరం? ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణాన్ని కాపాడు. మీరు చూడండి, ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నారు. సో ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, మనం భూమిని మనం కాపాడుకోవాలి. సో ఈ పర్యావరణ పరిరక్షణ అనేది ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళు పనిచేస్తారు. అలాగే ఈరోజు మన కుటుంబాలు చూసినట్లయితే కుటుంబాలు విడిపోతున్నాయి. సో మళ్ళీ మనము ఈ కుటుంబాల యొక్క ఏవైతే మన విలువలు ఇవన్నీ అంటాం కదా, సో ఈ వాల్యూస్ ని మనం ఫ్యామిలీస్ లో పెంపొందించాలి. కాబట్టి ఆ లక్ష్యంతో సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఇంకా ఇదే కాకుండా స్వదేశీ, ఈరోజు మనం స్వదేశీ వస్తువులను కొనాలి అని అంటాం కదా, సో ఈ లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు. అలాగే ఇంకా క్రమశిక్షణ, అంటే సమాజంలో క్రమశిక్షణ రావడం. తర్వాత సమరసతా భావం అంటే మనమందరం కూడా లైక్ బ్రదర్స్ లాగా ఉండాలి, సోదర భావంతో మనము ఉండాలి అనమాట. సో ఈ రకంగా మనం ఈ భారతదేశాన్ని ఒక బలమైనటువంటి దేశంగా మనము ముందుకు తీసుకెళ్ళచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది.